హలో అండి, నేను మిస్ శిరీష వర్మ ఫ్రమ్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగు. ఈ వీక్ మన స్టార్టప్ న్యూస్ ఎండింగ్ 5th ఫిబ్రవరి 2022లో ఇవి మన టాప్ 5 న్యూస్. నెంబర్ 1, గవర్నమెంట్స్ డిజిటల్ పుష్ టు డ్రైవ్ బిగ్ బిజినెస్ ఫర్ స్టార్టప్స్ అండ్ టెక్ ఫర్మ్స్. నిర్మలా సీతారామన్ గారు ట్యూస్డే బడ్జెట్ ప్రపోజ్ చేసినప్పుడు సెవరల్ ఇనిషియేటివ్స్ విత్ టెక్నాలజీ యాజ్ ద పివట్ ఇనిషియేట్ చేశారు. అందులో చాలా సెక్టర్స్ ఇంక్లూడింగ్ స్కిల్లింగ్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్, లాజిస్టిక్స్ అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి బడ్జెట్లో చాలా ఇనిషియేటివ్సే ఉన్నాయి. ఈ ఇనిషియేటివ్స్తో మన ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఏమంటున్నారంటే ఈ బడ్జెట్ చాలా పెద్దగా టెక్నాలజీ మీద బెట్ చేస్తోంది. దానివల్ల ఈ డెకేడ్ ఇండియాకి టెకేడ్ అంటే డెకేడ్ ఆఫ్ టెక్నాలజీ కింద మనం మాట్లాడుకుంటామని అన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ బడ్జెట్లో డ్రోన్ శక్తి ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి లాంచ్ చేశారు. డ్రోన్ శక్తి ప్రోగ్రామ్తో స్టార్టప్స్ డ్రోన్ టెక్నాలజీని బోత్ యాజ్ అ ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ అ సర్వీస్ కింద అమ్మే ఆపర్చునిటీ ఉంది. ఈ డ్రోన్స్ ఫార్మర్స్కి ల్యాండ్ సర్వేయింగ్కి వాడుకోవచ్చు, స్ప్రేయింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్కి వాడుకోవచ్చు, అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చేయడానికి వాడుకుంటారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు న్యూస్ నెంబర్ 2, no concessional tax rate on dividends from foreign entities to impact startups. Companies looking to bring in cash to India. ఇది వరకు కంపెనీస్ ఇండియాలో ఉన్న కంపెనీస్ వేరే ఫారెన్ కంపెనీస్లో కనుక 26% స్టేక్ ఉంటే వాళ్ళు డివిడెండ్స్ వచ్చేవి ఆ ఫారెన్ కంపెనీ నుంచి. అటువంటి టైంలో ఆ డివిడెండ్స్ 15% ట్యాక్స్ రేట్తో గవర్నమెంట్ వాళ్ళని ట్యాక్స్ చేసేది. బట్ ఇప్పుడు ఆ కన్సెషనల్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో 15% అది కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. సో ఇలాంటి టైంలో ఇండియాలో ఉన్న కంపెనీస్ వేరే చోట డివిడెండ్స్ వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అలాగే ఇండియాలో కంపెనీ పెట్టాలి అని ఫారెన్ కంపెనీస్ కూడా అనుకోకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి టైంలో వాళ్ళు ఎనీవేస్ కన్సెషనల్ ట్యాక్స్ రేట్ 15% తీసేశారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ బ్రాకెట్స్ని బట్టి అగైన్ వాళ్ళ సెపరేట్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇట్ మే నాట్ బి ప్రాఫిటబుల్ ఫర్ ఎనీ ఫారెన్ కంపెనీ టు స్పెసిఫికలీ సెటప్ దేర్ బేస్ హియర్ ఇన్ ఇండియా. ఇప్పుడు న్యూస్ నెంబర్ 3లో స్టార్టప్ ఫౌండర్స్ ఇన్వెస్టర్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ 15% క్యాప్ ఆన్ ట్యాక్స్ సర్చార్జ్. మీరు కనుక స్పెసిఫిక్గా చూసుకుంటే ఒక కంపెనీలో డబ్బులు సంపాదించాలంటే మీరు వెంచర్ క్యాపిటలిస్ట్ అయినా అయి ఉండాలి, లేకపోతే స్టార్టప్ ఫౌండర్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఎంప్లాయీ కూడా అయి ఉండొచ్చు. వెంచర్ క్యాపిటలిస్ట్ అయితే మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐపీఓ వచ్చినప్పుడు మీ షేర్స్ అమ్మేసుకుని అక్కడి నుంచి మీరు డబ్బులు చేసుకోవచ్చు. స్టార్టప్ ఫౌండర్స్ అంటే అఫ్కోర్స్ మీకు స్టేక్ ఉంటుంది, మీరు శాలరీ కూడా తీసుకుంటారు కాబట్టి అలా కూడా డబ్బులు చేసుకుంటారు. ఎంప్లాయీస్ అయితే మీకు ఈసాప్స్ కంపెనీ ఆఫర్ చేసే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది, అది కూడా స్పెసిఫిక్గా స్టార్టప్ ఎన్విరాన్మెంట్లో. బట్ ఒకవేళ ఐపీఓ వచ్చిన తర్వాత మీరు కనుక మీ షేర్స్ అమ్మేస్తే మీరు అగైన్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ మనీ యూ మేక్ మీ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ని బట్టి మీకు ఒక ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ 15% క్యాప్ ఆన్ ట్యాక్స్ సర్చార్జ్ చేసింది. సో దీనివల్ల ఇట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అండ్ స్టార్టప్ ఫౌండర్స్ అని మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు న్యూస్ నెంబర్ 4లో గవర్నమెంట్ వాంట్స్ టు పుష్ థీమాటిక్ ఫండ్స్ ఫోకస్డ్ ఆన్ డీప్ టెక్, అగ్రి-టెక్ అండ్ క్లైమేట్ చేంజ్. స్పెసిఫిక్గా ఈ సెక్టర్స్ని సన్ రైజ్ సెక్టర్స్ అంటారు. సో డీప్ టెక్, అగ్రి-టెక్, క్లైమేట్ చేంజ్లో ఇన్వెస్ట్ చేయడానికి థీమాటిక్ ఫండ్స్ని గవర్నమెంట్ క్రియేట్ చేయబోతోంది. ఈ ఫండ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండ్ సిడ్బీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కింద మాట్లాడుకుంటున్నారు. సో ఈ స్పెసిఫిక్ ఫండ్స్ వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి, డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవు. అండ్ గవర్నమెంట్ ఓన్లీ 20% స్టేక్ ఉంటుంది ఈ ఫండ్స్లో. సో మిగతా అమౌంట్ పబ్లిక్ నుంచి వాళ్ళు పూల్ చేసుకుని, లేకపోతే వెంచర్ క్యాపిటలిస్ట్ ఇలా వాళ్ళు పూల్ చేసుకుని ఈ స్పెసిఫిక్ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో సన్ రైజ్ సెగ్మెంట్స్, డీప్ టెక్, అగ్రిటెక్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఒకటే సెట్ ఆఫ్ స్టార్టప్స్ రాకుండా మల్టిపుల్ సెట్ ఆఫ్ స్టార్టప్స్ ఫ్రమ్ ఇండియా రావాలని, ఇటువంటి డైవర్సిఫికేషన్ జరగాలని గవర్నమెంట్ ఈ స్పెసిఫిక్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇప్పుడు న్యూస్ నెంబర్ 5,
న్యూస్ నెంబర్ 5 కనుక చూసుకుంటే ఢిల్లీ dethrones బెంగళూరు a startup capital of India. ఇప్పటిదాకా బెంగళూరు స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఢిల్లీ స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయింది. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2022, 5,000 recognized startups were added in Delhi, while 4,514 startups were added in Bengaluru between April 2019 and December 2021. మహారాష్ట్రలో 11,308 రికగ్నైజ్ స్టార్టప్స్ తోటి మహారాష్ట్ర నెంబర్ 1 స్టేట్ కింద ఉంది. సర్వే 2022 ప్రకారం ఇండియాలో 61,400 స్టార్టప్స్ రికగ్నైజ్ అయి ఉన్నాయి by the Department for Promotion of Industry and Internal Trade, and at least 14,000 recognized startups just 2021-22 fiscal లో యాడ్ అయ్యాయి. సో అదండి ఈ వీక్ టాప్ 5 స్టార్టప్ న్యూస్ ఫర్ 5th February 2022. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ బటన్ కూడా స్మాష్ చేయండి. నేను మీ శిరీష వర్మ, ఫౌండర్ చీఫ్ స్ట్రాటజిస్ట్ అట్ ట్రైనింగ్ బై పిక్సెల్స్, బిజినెస్ స్ట్రాటజీ డిజైన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. నేను మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతదాకా ప్లీజ్ డూ టేక్ కేర్. బాయ్.